మరియలో రక్షణ లేదని, రోమన్ క్యాథలిసిజం ద్వారా ఎప్పటికీ రక్షణ కలగదని, మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ మతంలో జన్మించినప్పటికీ కూడా క్రైస్తవ మతమే నిజమైన మతం, యేసుప్రభు నిజమైన దేవుడు రక్షకుడు, ఆయన ఎవరికి పుట్టాడో తల్లి మరియ ముఖ్యము కాదు. కాబట్టి మరియ కుమారుడే గొప్పవాడు, దేవుని కుమారుడని మార్టిన్ లూథర్ ప్రకటించగలిగాడు. అందుకని దేవునికి స్తోత్రం. దాదాపు 400 సంవత్సరాల నుంచి మిడివల్ పీరియడ్ నుంచి ఈరోజు మనం అందరం కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఆయన మాత్రమే సేవించగలుగుతున్నాం. ప్రభుత్వం ప్రేమటువంటి వాళ్ళ మరొక మాట త్వరగా మీరు నాకు జవాబు చెప్పాలి. ఉదయం నేను అడిగిన ప్రశ్నలందరూ కూడా కలిసి చాలా గట్టిగా చాలా చక్కగా జవాబు చెప్పారు. అందరూ ఎవరు కూడా తెలియదు. మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా పొగట్టం లేదు, పొగడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ సన్నిధిలో సత్యమే చెబుతున్నారు. చాలా చక్కగా కూర్చొని ఉన్నారు. ఉదయం అంతా కూడా ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు మాత్రమే అలా కూర్చొని వచ్చి వెళ్ళిపోయారు తప్ప దేవుడు మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా మౌనంగా కూర్చొని వాక్యాన్ని విన్నారు. చాలా జాగ్రత్తగా మీరు విన్నారు. ఈ దినాన్ని మనం ఏమంటున్నాం? ఎక్కడికి వచ్చాం త్వరగా చెప్పాలి. నాయుడు ఫంక్షన్ హాల్ కాదు. ఈ దినాన్ని మనం ఏమంటున్నాం? ఈ రోజు ఏమనుకొని ఇక్కడికి వచ్చాం త్వరగా చెప్పాలి. యూత్ ఏమంటున్నాం? యూత్ రిట్రీట్ అంటున్నాం. యూత్ రిట్రీట్ త్వరగా మీరు ఒక ఫ్యామిలీ గమనించి ఉంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు రాయబడిన యూత్ రిట్రీట్ లో ఉదయం 8 నుండి సాయంకాలం 5 గంటల వరకు రాయబడింది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ రిట్రీట్ లో ఏమనుకోదండి, కొందరికి డీకే కాదు. ప్రతి సంఘంలో ప్రతి సంఘ పెద్దలు, ప్రతి సంఘంలో ప్రతి సంఘ కాబట్టి కూడా ఈ మాటలు గుర్తుకుంటాయి. నేను సంఘ కాబట్టి కానీ ఈ మాట నేను చెప్పదలుచుకోవాలని కూడా. రిట్రీట్ అంటే మనం చాలాసార్లు ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. అనగా మనకి ఏదో గోల్డ్కాయలు కావాలి, క్విజ్లు కావాలి, పాటల పోటీలు కావాలి, లేకపోతే గుర్తింపు కావాలి, డాన్సులు కావాలి, కొరియోగ్రఫీలు కావాలి, ఇవన్నీ కూడా కావాలి. పరిశుద్ధ గ్రంథం చాలా జాగ్రత్తగా చదివితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక రిట్రీట్ ఉంది. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఒక కోరియోగ్రఫీ లేకుండా, లేకపోతే ఒక భరతనాట్యం లేకుండా, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఏ విధమైనటువంటి ఐటమ్ రెండవ ఐటమ్ లేకుండా కేవలం ఒకే ఒక ఐటమ్ తో ఒక వ్యక్తి రిట్రీట్ అంతా కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా నడిపించాడు. అది ఎక్కడ రాయబడింది? అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు అనేటువంటి వాడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అందుకే చెప్పారు, నేను వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ క్రమం కంటే దయచేసి బైబిల్ చూడండి, బైబిల్ ఇప్పుడు చూడద్దు, అవసరం లేదు. నేనే చెప్తున్నాను. మీరు అలా తీస్తే టెంప్టేషన్ వస్తే చాలా దిగ్గుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇక వాక్యం వినారు. అందుకనే వినండి. 28వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 23వ వచనంలో దేవుడు బిడ్డలారా, అపోస్తులైన పౌలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నాన్ స్టాప్ గా యేసు ప్రభు కోసం ప్రకటించుకుంటూనే వచ్చాడు. యేసు ప్రభు కోసం వాక్యం బోధించుకుంటూనే ఉన్నాడు. ఏమనుకోదండి, మధ్యలో మనకు బ్రేక్ కావాలి, మనకి తీరు కావాలి, స్నాక్స్ కావాలి, భోజనం కావాలి, ఇవన్నీ కూడా కావాలి, అల్పాహారం కావాలి. మిమ్మల్ని విమర్శించట్లేదు. వారికి మనకు ఉన్న తేడా ఏంటి? నేను కేవలం 2 ప్రసంగాలే 2 గంటలు మాత్రమే దినమంతా చెబుతున్నాను. పౌలు మాత్రం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నాన్ స్టాప్, మధ్యలో తేనీలు కాకుండా, కాఫీ కాకుండా, నీళ్లు కూడా కాకుండా, ఆహారం కూడా భుజించకుండా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. కాబట్టి రిట్రీట్ అనగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏమి తినకుండా కాకుండా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా పౌలు బోధించినటువంటి మాటలన్నీ కూడా విన్నారు. యేసు ప్రభు కోసం చెప్పడం అంతా కూడా విన్నారు. ఏమనుకోదండి, రిట్రీట్ అనగా ఇలాంటిది రిట్రీట్ కాదు. పాలస్తీనా దేశంలో ఇజ్రాయెల్ యూదులు ఏ విధంగా రిట్రీట్ జరుపుకుంటారు, మనలాగా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏమీ కూడా ఉంటాం. కేవలం బైబిల్ పట్టుకుంటారు. ఆ కాలంలో వారికి బాధలిపోతారా? కాబట్టి యూదులందరూ కూడా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఒక చెట్టు అంజూరం చెట్టు కింద కూర్చొని, లేకపోతే ఒలివ చెట్టు కింద కూర్చొని బైబిల్ మాత్రమే చదువుతుంటారు. దేవుడితో గడపడమే రిట్రీట్, వాక్యం వినడమే రిట్రీట్, వాక్యం ధ్యానించడమే రిట్రీట్. దానికి మించింది మరొకటి లేదని గ్రహించారు. పౌలు దేవుడున్నారా 28వ అధ్యాయం 23వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ రిట్రీట్ లో ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు జనాలు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా నాన్ స్టాప్ గా కొన్ని గంటలు పౌలు అనేటువంటి వాడు వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ వాక్యం బోధిస్తున్నాడు? పాత నిబంధనలో యేసు ప్రభువును బోధిస్తున్నాడు. త్వరగా ప్రారంభంలో ఒక 5 నిమిషాలు మాత్రమే చెబుతాడు. దేవుడు ఎందుకు అంత జ్ఞానం ఆయనకి ఇచ్చాడు, అంత ఓపిక ఆయనకి ఇచ్చాడు. మన భోజనాలు శరీరంలోని బయటికి లోపలికి తిరుగుతూనే ఉన్నాం. సెల్ ఫోన్లలో కూడా స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. స్వయంలో ఉన్న వాళ్ళు సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. దేవుడు భయపడి కూడా చాలా మందికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు విన్నారా, వాడు ఏ విధంగా దేవుడిని ఆరాధించారు, ఏ విధంగా ఇంత ఓపిక పౌలుకు దేవుడు ఇచ్చాడు. 27వ అధ్యాయంలో తాను రాష్ట్రోత్సవం కూడా నిలబడ్డాడు. దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో అప్పుడు దేవుడు తన కృపలో పౌలును 28వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆశీర్వదించాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ఏం బోధించి ఉంటాడంటే బైబిల్ చాలా క్లియర్ గా చెబుతుంది. 28వ అధ్యాయం 23వ వచనంలో మోషే ధర్మశాస్త్రంలో యేసు ప్రభు ఏమై ఉన్నాడో, ఆ తర్వాత ప్రవక్తల యొక్క పుస్తకాల్లో యేసు ప్రభు ఏమై ఉన్నాడో పౌలు బోధించిన మొదలు పెట్టాడు. ఏమని బోధించి ఉంటాడు? మోషే ధర్మశాస్త్రంలో ఆదికాండం 22వ అధ్యాయంలో దిక్కులు కట్టెలు ఉన్నవి కానీ ఆయన గొర్రెపిల్ల ఏ
చేసి అని ఇస్సాకు అడిగితే దేవుడే తన గొర్రెపిల్లగా వస్తాడు అటువంటి మాట ఒరిజినల్ హెబ్రీ భాషలో అబ్రాహాము చెప్తాడు. కాబట్టి ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు అటువంటి మాట పౌలు దేవుడు బిడ్డారా రోమా అటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పౌలు పంచుకున్నట్టు మనం చూస్తాం. రెండవదిగా దేవుడు బిడ్డారా నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏమని పక్కా గొర్రెపిల్ల ఇంటికి ఒకటి కుటుంబానికి ఒకటి గొర్రెపిల్ల చనిపోవాలి. ఆ కుటుంబానికి ఇంటికి ఒక గొర్రెపిల్ల చనిపోయింది కాబట్టి ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు పక్కా గొర్రెపిల్లగా లోక పాపాలను మోసుకొనిపో దేవుడి గొర్రెపిల్ల అని పౌలు ఖచ్చితంగా వారికి బోధించారు. మూడవదిగా లేవియకాండం 14వ అధ్యాయం 2 పక్షులను పిట్టలు తీసుకొని రావాలి. 2 పిచ్చుకలు తీసుకొని వచ్చిన తర్వాత ఒక పిచ్చుకను చంపాలి, మరొక పిచ్చుకను బతికింపజేయాలి. చంపినటువంటి పిచ్చుకలు మాత్రం ఒక అర్ధన్ వెజ్జల్లో అనగా భూసంబంధమైనటువంటి ఒక పాత్రలో ఉంచేసి బ్రతికేటువంటి పిట్ట మీద చంపిన పిట్ట యొక్క పక్షి యొక్క పిచ్చుక రక్తాన్ని బతికిన పిచ్చుక మీద ప్రోక్షించాలి. ఎప్పుడైతే చనిపోయినటువంటి పిచ్చుక యొక్క రక్తం బ్రతికేటువంటి పిచ్చుక మీద ప్రోక్షింపబడుతుందో ఆ పిచ్చుక ఎగిరిపోతుంది. కాబట్టి చనిపోయినటువంటి ఆ పిచ్చుకే యేసు ప్రభు వారి యొక్క మరణం, ఎగిరిపోయినటువంటి ఆ పిచ్చుకే యేసు ప్రభు యొక్క పునరుత్థానమని ఖచ్చితంగా లేవియాకాండం 14వ అధ్యాయం ఆధారం చేసుకొని పౌలు బోధించాడు. అదే 14వ అధ్యాయం లేవియాకాండంలో పుస్తకం ఎంతమంది వస్తున్నారు, ఏ రక్తం మీద ప్రోక్షింపబడుతుందో ఆ రక్తాన్ని తీసి యాజకుడు ఎవరిని వెలుపట పుస్తకం ప్రోక్షిస్తుండగా వారందరూ కూడా నిజంగానే వారు శుద్ధి చేయబడుతున్నారు. ఈ విషయాన్ని కూడా పౌలు వారికి ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఎంత మాత్రమే కాదు, శ్రీకాకుళం 5వ అధ్యాయంలో ఎఫ్రాతాలో ఆయన జన్మిస్తాడు అని చెప్పి ప్రవక్తల్లో వచ్చింటాడు. ఆయన గురించి యేసు ప్రభువు గురించి ఆయన బోధించిన మొదలు పెట్టాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు అటువంటి మాట చెప్పిట్టాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పరిపాలన చేయబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన నిజంగానే మన సినిమా భారాన్ని పాప భారాన్ని మోసాడని ఖచ్చితంగా పౌలు ప్రవక్తలు వచ్చి వారికి బోధించి ఉంటాడు. అంతటి అయిపోలేదు. 11వ అధ్యాయంలో దేవుడు బిడ్డారా ఆయన 30 వెండి నాణాలకు అమ్మబడతాడు అనేటువంటి మాట. ఆ తర్వాత ఎవరి ఇస్తాలో చూడా వెళ్ళిపోయే 30 వెండి నాణాలు సిద్ధపడేస్తే దాని ద్వారా రక్తభూమిని పొందారు అటువంటి విషయాన్ని కూడా పౌలు వారికి బోధించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతమే లేదు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాల్లో ఏదో ఒక చోట ప్రత్యక్షంగా పరోక్షంగా యేసు ప్రభు వారిని మనం చూడగా అర్థమవుతుందా? రెక్ట్రీట్ అంటే జాగ్రత్తగా వినాలి. ఇలాంటి ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఇలాంటి షీట్స్ పట్టుకొని, కప్స్ పట్టుకొని, మెడల్స్ పట్టుకొని, గోల్డ్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళగా మన సంఘాలు మనకు నేర్పించేది ఇదే. మన ఇంటిలో వెళ్ళేస్తారు. మన యవనస్తులు పోయినసారి విజయనగరంలో ఇదిగో షీల్డ్ సంపాదించాడు, లేకపోతే గోల్డ్ బ్యాగ్ సంపాదించాడు, ఇవి చెప్పుకుంటారు. పైకి మనం చచ్చిపోయి వెళ్ళినప్పుడు ఏ గోల్డ్ బ్యాగ్ నీతో రాదు, ఏ షీల్డ్ నీతో రాదు, లేకపోతే ఏ కప్పు కూడా నీతో రాదు. నీతో వచ్చినటువంటిది రెండే. ఒకటి నీ పొందిన రక్షణ, రెండవదిగా దేవుడు పెట్టారా మీ యొక్క నీతి క్రియలు మాత్రమే చనిపోయిన తర్వాత వస్తాయి. గోల్డ్ బ్యాగ్ లేదా బిస్కెట్ గోల్డ్ అంతా మన దగ్గర ఉన్నా సరే అది ఎప్పుడు కూడా మనతో రాదు. అందుకనే చెప్తున్నా, ఒకవేళ నేను కనుక ఇంటిని జరిపిస్తే నజరీలో ఏమీ కూడా పోటీలు అనే ప్రసక్తే లేదు. కేవలం వాక్యం, స్తుతి, ఆరాధన, సాక్ష్యం అంతకు తప్ప ఇక ఏమి ఉండదని దేవుడి సన్నిధిలో ప్రకటిస్తున్నారు. నేర్చుకోవాలి, దృక్పథాలు మారాలి. అందుకని చెప్తుంటున్నారు పౌలు ఉదయం నా మాట కాదు బైబిల్లో రాయబడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారికి వాక్యాన్ని బోధించాడు. ఎందులో వచ్చి మోషే ధర్మశాస్త్రం 10 కాండాల్లో వచ్చి ఆ తర్వాత 16 ప్రవక్తల పుస్తకాల్లో వచ్చి. కాబట్టి యేసు ప్రభువు ఏమై ఉన్నారో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను కేవలం ఉపన్యాసంలో కొన్ని మాటలు మాత్రమే మీకు తెలియజేస్తాను మధ్యాహ్న కాలంలో. ఇప్పుడు దేవుడు పెట్టారా అసలు విషయానికి వస్తుంటున్నారు. క్రాస్ రోడ్స్ అనేటువంటివి యేసుక్రీస్తు ప్రభువాన్ని తన సొంత రక్షకుడిగా ప్రభువుగా ఎప్పుడు అంగీకరించాడు? సౌలు అనేటువంటి దుర్మార్గుడు నిజంగానే హూ వాస్ ద పర్సిక్యూటర్ ఆఫ్ ద చర్చ్, సంఘాన్ని హింసించేటువంటి వాడు, బికేమ్ ద ప్రీచర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆర్ ద హోల్ వరల్డ్, ప్రపంచమంతటికి కూడా యేసు ప్రభు యొక్క సువార్థికుడిగా ప్రసంగికుడిగా తయారైపోయాడు. సంఘాన్ని హింసించేటువంటి వాడు ప్రపంచానికి సువార్థికుడిగా మారిపోయాడు. పర్సిక్యూటర్ బికేమ్ ఎ ప్రీచర్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు యొక్క సువార్థికుడిగా మారిపోయాడు. అలాంటి వాడు దమస్కు మార్గమున సౌలుగా ఉన్నప్పుడు వెళ్తుండగా పరలోకములో యేసు ప్రభు ఆకాశంలో కనిపించాడు. పౌలు కింద పడిపోయాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో అననీయ దగ్గరికి వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆ తర్వాత బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అప్పటి నుంచి కూడా ఖాళీగా ఉండకుండా యేసు ప్రభు వారిని ప్రకటించడం మొదలు పెట్టాడు. 3 మిషనరీ ఆ దండయాత్రలు చేశాడు పౌలు అనేటువంటి వాడు. ఆ 3 మిషనరీ దండయాత్రలు చేసినప్పుడు దేవుడు ఉన్నారా ఏ విధంగా సువార్తలు తీసుకుని వెళ్తున్నాడు. తన మనసులో ఉన్న భారమంతా మీరు చాలా జాగ్రత్తగా పెట్టే కొంతమంది యవనస్తులు నిజంగానే బంగారు కాలంలో మారిపోతారు. నిజం చెప్పుకుంటున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం ప్రార్థనా కూటముతో ప్రార్థనా గదితో ప్రారంభించబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం చివరి అధ్యాయం అంతా కూడా దేవుడి బిడ్డల కృతజ్ఞతా కూటముతో ముగించబడింది. అందుకనే చెప్తాను అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేము సమరయ భూదిగంతాలకు సాక్షులై ఉంటారు. అపోస్తుల కార్యముల గ్రంథం యెరూషలేముతో ప్రారంభించబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో వచ్చరికి రోమాతో ముగించబడింది. యెరూషలేములో ప్రారంభించబడిన
యెరూషలేములో నుండి సువార్త యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళిపోగా ఆ సువార్తను రోమా ప్రాంతానికి ఎవరు తీసుకెళ్లారు అనగా అపోస్తులైనటువంటి పౌలైనటువంటి వాడు సువార్తను తీసుకొని వెళ్ళాడు. యవనస్తులు మీకు కోపం వస్తే, మీ సంఘ పెద్దలకి గొడవ ప్రార్థనలకు కోపం వస్తే రాని కాక వాక్యమే ఉన్నదే చెబుతుంటున్నారు. మనం ఎప్పుడే కూడా అత్యధిక ప్రాధాన్యత దేవునికి, ఆయన వాక్యానికి, ఆరాధనకు, ప్రార్థనకు, సహవాసానికి ఇవ్వాలి తప్ప మిగతా వాటిని కూడా కాదనేది గ్రహించారు. ఈ మధ్యాహ్న కాలం కాకపోతే రిట్రీట్లో కొన్ని అన్ని కూడా కలుగుతూనే ఉంటారు. నాకు అనవసరం, కానీ బైబిల్లో ఉన్న మాట చెబుతుంటున్నాను. కాబట్టి ఈయన ఎక్కడికి తీసుకొని వెళ్ళాలని సువార్తని తన మనసులో కోరుకున్నాడు. రోమా అటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. అపోస్తులైన పౌలులో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం, అతనికి కూడా భారం, దర్శనమే అనగా ఇఫ్ ఐ టచ్ రోమ్, నేను కనుక రోమాను యేసు ప్రభు యొక్క జీవం గల సువార్తతో కనుక తాకినట్లయితే, టచ్ చేసినట్లయితే ద హోల్ వరల్డ్ విల్ బి టచ్డ్ అనుకున్నాడు. ప్రపంచమంతా కూడా సువార్త చేతనే తాకగలను అనుకున్నాడు. అర్థమవుతుందా? అంటే రోమాకు సువార్త వెళ్ళాలి, ప్రపంచానికి సువార్త వెళ్ళినట్టు అనుకున్నాడు. అందుకనే తెలుసు రోమాలో భయంకరమైనటువంటి చక్రవర్తులు ఉన్నారు. ఆ రోమా సామ్రాజ్యంలో చక్రవర్తులు అంతా ఇంతగా పరమ క్రూరులు, దుర్మార్గులు భూమి మీద కొత్త నిబంధన కాలంలో. కాబట్టి రోమ్ విత్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సువార్త చేత కనుక నేను రోమాలు తాకినట్లయితే తప్పనిసరిగా ప్రపంచమంతా కూడా సువార్త చేత తాకబడుతుందని చెప్పి యెరూషలేములో ఉన్నటువంటి వాడు, దమస్కుకు వెళ్ళేటువంటి వాడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రోమా వంటి ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తన 3 మిషనరీ దండయాత్రలు చేశాడు. ఇక చివరిగా ముగింపులో అపోస్తల కార్యములకు వెళ్దాం. 26, 25, 27, 28 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే చివరిలో దేవుడు కూడా 3 ప్రయాణాలు చేస్తాడు పౌలు. కొంచెం వాల్యూమ్ పెంచండి, సరిగా లేదు. మానిటర్ కరెక్ట్ గా లేదు, అవుట్. మార్నింగ్ సరిగా సాటిస్ఫాక్టరీ గా లేదు. సో పౌలైనటువంటి వాడు 3 ప్రయాణాలు చేస్తాడు. 3 ప్రయాణాలు కూడా 3 షిప్పులు మారుతాడు, 3 ఓడలు మారుతాడు. పరిశుద్ధ గ్రంథం కనుక చదివితే ఎలాంటి ప్రయాణం చేస్తాడు ఎవరిస్తులు వింటున్నారా? ఈ హ్యాడ్ ఎ పెరిలస్ సీ వాయేజ్ అనగా ప్రమాదకరమైనటువంటి సముద్ర ప్రయాణాన్ని అపోస్తలుడు పౌలు చేస్తున్నాడు. ఎందుకు ప్రమాదకరమైనటువంటి సముద్ర ప్రయాణాన్ని అపోస్తలుడు పౌలు చేస్తున్నాడు? సముద్రము దాటితే ఎన్నో ద్వీపాలు వస్తూ ఉంటాయి. యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడని అనేకులకు నేను ప్రకటించాలి. కాబట్టి ఈ సముద్రము దాటితే 10 ద్వీపాలు వస్తాయి. యేసు ప్రభువును ప్రకటించాలి. కాబట్టి ప్రపంచమంతటా కూడా నా కొరకు, మా కొరకు చనిపోయిన యేసు ప్రభువును నేను ఎలాగైనా ప్రకటించాలి. కాబట్టి రోమాను తాకాలి. నేను ప్రపంచమంతటినీ కూడా యేసు ప్రభు నామము చేతనే తాకగలను అటువంటి ఉద్దేశం చేత ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ప్రభుత్వంతో ప్రియమైన వాళ్ళరా, ఎట్లాంటిది ఆ ప్రయాణం? ఎలాంటిది ఆ సముద్ర ప్రయాణం? ప్రమాదకరమైనటువంటి, మహాభయంకరమైనటువంటి సముద్ర ప్రయాణాన్ని పౌలైనటువంటి వాడు ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎన్ని షిప్పులు, ఎన్ని ఓడలు మారాడు? నేను వినాలని కోరుతున్నాను. మొదటిగా సిజేరియా టు మైరా అనగా కైసరియా నుండి మైరా అటువంటి ప్రాంతానికి ఒక ఓడలో పౌలైనటువంటి వాడు ప్రయాణించాడు. ఆ తర్వాత రెండవదిగా మైరా టు మెలితా అనగా మైరా అటువంటి ప్రాంతం నుండి మెలితే అటువంటి ప్రాంతానికి రెండవ ఓడలో ప్రయాణం చేశాడు. ఆ తర్వాత దేవుడు మూడవదిగా మెలితే టు పుటోలి అటువంటి ప్రాంతం, బైబిల్ ఉన్న మాటలే చెబుతున్నారు. మెలితే అటువంటి ప్రాంతం నుంచి పుటోలి అటువంటి ప్రాంతానికి మూడవసారి ఓడలో ప్రయాణం చేశాడు. ఈ 3 సార్లు సముద్ర ప్రయాణాలే, 3 కూడా ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలే. 3 సార్లు కూడా 3 ఓడల్లో ప్రయాణించాడు. ఏది భయంకరమైనటువంటి సముద్ర ప్రయాణం? ఈ 3 అనగా కైసరియా టు మైరా అని పెడదా, లేకపోతే మైరా నుండి దేవుడు పెట్టారా మెలితే పెడదా, మెలితే నుండి పుటోలు ఏర్పడదా? ఈ 3 ఏది భయంకరమైన అనగా రెండవదే. మైరా నుండి మెలితే అటువంటి ప్రాంతానికి, మైరా టు మెలితా, మాల్టా లేటెస్ట్ గా మోడర్న్ మాల్టా, ఆ ప్రాంతానికి పౌలు వెళ్తుండగా ఆ ఓడ బద్దలవుతుంది. తనతో పాటు ఎంతమంది ఉన్నారనగా 276 మంది తనతో పాటు ఓడలో కూడా ఉన్నారు. వీళ్ళు కాకుండా దేవుడు పెట్టారా మళ్ళీ జూలియస్ అని అంటారు. యూలి అంటే రోమా శతాధిపతి కూడా అందులోనే ఉన్నాడు. అనగా ఖైదీలను మోసుకొని వెళ్తుంది ఓడ. ఖైదీలతో పాటు క్రీస్తు ఖైదైనటువంటి పౌలు కూడా అందులో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఖైదీలందరినీ కూడా కాపలా కాయడానికి సెక్యూరిటీ గార్డ్ గా రోమా శతాధిపతి యూలి, ఇంగ్లీష్ లో జూలియస్ అని అంటారు, ఆయన కూడా ప్రయాణం వెళ్తున్నాడు. వీళ్ళతో పాటు షిప్ ఓనర్ అయితేనేమి, షిప్ క్యాప్టెన్ అయితేనేమి అనగా ఓడ యొక్క యజమానుడు, ఓడ యొక్క నావికుడు కూడా వారితో పాటు ప్రయాణం అవుతున్నాడు. ఇమాజిన్, వీళ్ళందరూ కూడా భయంకరమైన ప్రమాదకరమైనటువంటి సముద్ర ప్రయాణాన్ని దేవుడి పిల్లల కొన్ని దినములు చేస్తున్నారు. పౌలు ఎందుకు చేస్తున్నాడు? మనలాగా టైం పాస్ చేయడానికి కాదు, మనలాగా టూరిస్ట్ గా వెళ్ళడానికి కాదు, అన్ని ప్రాంతాలు చూడటానికి, వేరే వేరే ప్రాంతాలన్నీ కూడా చూడటానికి వెళ్తూ ఉంటున్నాం. నాకు తెలిసి అపోస్తుల కార్యాల గ్రంథంలో మనలాగా ఎవరు కూడా టూరిజం కు వెళ్ళలేదు. మనలాగా అన్ని క్షేత్రాలు
చూడడానికి, స్థలాలు చూడడానికి, టైం పాస్ చేసుకోవడానికి ఎవరు కూడా లేరు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా 12 మంది అపోస్తలులు కానీ పౌలు కానీ యేసు ప్రభువును ప్రకటించడానికి వెళ్ళారు. ఇప్పుడు దేవుడు పెట్టారా మైరాటు మెలిటేటువంటి ప్రాంతాలకి ప్రయాణంగా వెళ్తున్నారు. చెప్పారు కదా ఎంతమంది ఉన్నారు? ఈవునేటువంటి శతాధిపతి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ప్రయాణమే. పౌలుతో పాటు 276 మంది ఉన్నారు. ఇలా వెళ్తుండగా ఇట్ వాస్ ద సెకండ్ వాయేజ్ ఫ్రమ్ మైరాట్ టు మెలిటే. మైరాట్ నుండి మెలిటే వరకు రెండవ భయంకరమైన సముద్రం ప్రయాణం. ఎవరున్నారు చాలా జాగ్రత్తగా మీరు విన్నారు. 276 మంది అని చెప్పారు. తర్వాత హౌ వాస్ ద సీ, వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. హౌ వాస్ ద సీ? ద సీ వాస్ tumultuous. అనగా భయంకరంగా ఉంది, అగ్ని కాదు, అల్లకల్లోలంగా ఉంది, అకలకుతలమవుతుంది ఓడ. అలాగే సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఇలా ఎగిసి పడుతున్నాయి, ఓడలు కొడుతూనే ఉన్నాయి. ద సీ వాస్ tumultuous. దేనికి సాదృశ్యం? చాలా మందికి బైబిల్ తెలియదు, నిజంగా ఓపెన్ గా చెప్తున్నాడు, ఏదో చదువుకొని వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏమనగా అలాగా tumultuous సీని దేవుడు చూపిస్తున్నాడు. అనగా భయంకరంగా అల్లకల్లోలముగా అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో, ప్రతికూల వాతావరణంలో నీ ఓడ ప్రయాణం అవుతుంది. పౌలు జాగ్రత్తగా వాక్యం వినాలి. అలాంటి ఓడ ప్రయాణం అవుతుండగా సముద్రం నుండి అలలు తిరటాలు నీ ఓడ మీద కొడుతున్నాయి. అనగా దాని అర్థం విపరీతమైనటువంటి వ్యతిరేకత యూదుల ద్వారా నీకు రాబోతుంది. విపరీతమైనటువంటి వ్యతిరేకత అంజులైనటువంటి రోమిల ద్వారా నీకు రాబోతుంది. సముద్రం అనేటువంటి అంజులకు సాదృశ్యం. అంజులు నీ మీద పడబోతుంటున్నారు, నీకు ప్రాణ హాని కలగబోతుంది. యూదులైనటువంటి వారు నీ వాళ్ళే, నీ అంటే పడదు కాబట్టి నీ మీద తిరుగుబాటు చేయబోతున్నారు. కాబట్టి నీ మీదకి అది రాబోతుంది. కనుక నీ ప్రయాణం వాక్యం అర్థం చేసుకోవాలి. నీవు ప్రయాణించేటువంటి ఓడలో నీతో పాటు 276 మంది ఉన్నారు. నీకు హాని కలగదు, ఓడలో ఉన్న వారికి హాని కలగదు. ఓడ నాశనం అవుతుంది, సముద్రం కొడుతుంది, ఓడ ముక్కలవుతుంది. నీకు ఏమీ కాదు, 276 మందికి ఏమీ కూడా కాదు అనేది దేవుడు తెలియజేయాలి. ఎవరస్తులు అర్థమవుతుందా? జీవితం అంత సులభమైనటువంటిది కాదు. ఆడుతూ పాడుతూ గడిపేస్తూ ఉన్నా, అమ్మా నాన్న డబ్బులు ఇస్తున్నారు, స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు, ఆ తర్వాత రీఛార్జ్ కూపన్లు కొనిస్తుంటున్నారు, డబ్బులు ఇస్తుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టాంతరంగా మనమందరం కూడా బతుకుతున్నాం. ఎవరస్తులు మీకోసం ఒక మాట చెప్తున్నారు. మా అమ్మ నాకు యమహా RX 100 అనేటువంటి మోటార్ సైకిల్ కొనివ్వలేదని, నీకు ముట్టకుండా ఇంకో గాలి పుట్టింటే బాగుండేది, ఆవిడైనా నాకు కొడుకుగా మోటార్ సైకిల్ కొనిచ్చేదని మా అమ్మను నిందించినటువంటి వాడిని. దేవుళ్ళకి వచ్చిన తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాను. ఎందుకంత మాట అనేసారు నా సొంత తల్లిని అని చాలా బాధపడ్డాను. ఈ కాలంలో నిజంగా మీరు చెప్పండి, ఎంతమంది మీరు తల్లిదండ్రుల మాట వింటున్నారు? ఎంతమంది దేవుడి మాట వింటున్నారు? రిక్షలకు ఎందుకు వస్తున్నారు? మారువలసి పొందుతున్నారా? రక్షణ పొందుతున్నారా? పేరెంట్స్ యొక్క మాట వింటున్నారా? ఎంతమంది నిజంగా దేవుడి సందులో గట్టిగా ఉడుకుతూ భయపడిపోయి దేవుడిని గణపరచగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించగలిగారు. ఏదో టైం పాస్ చేయాలి, అమ్మాయికి లైన్ వేయాలి, ఎవరితో మాట్లాడాలి, రకరకాల ఉద్దేశాలతో పోనీ ఇక్కడికి వచ్చిన ఆత్మీయంగా దేవుడి మీద వాక్యం మీద ఉండదు. గోల్డ్ క్యాన్ సంపాదిద్దామా, లేకపోతే అది సంపాదిద్దామా, ఏ గుర్తింపు సంపాదిద్దామా, కళాకు చూపిద్దామా, ఫోటోలు తీయించేస్తున్నామా, వీటి గురించి ఆలోచన జాగ్రత్తగా వినాలి. అందుకే ఎవడు దేవుల్లో ఉంటాడో వాడి చుట్టూ సముద్రమే ఉండదు. ఆయన కూడా దేవుడు కాపాడతాడు. ఎవరైనా పెద్దోడైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు దేవుల్లో ఉంటారో వాడి చుట్టూ సముద్రమే. పౌలు నీ చుట్టూ కూడా సముద్రమే ఉంది. అనగా భయంకరమైన ప్రమాదం ఇస్తుంది ఈ సముద్రం. కాబట్టి అపరాధంలో ఉంది నీ ఓడ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటే దాని అర్థం ఎందుకు సముద్రాన్ని దేవుడు సింబాలిక్ గా సాదృశ్యంగా చూపిస్తున్నాడు. యూదుల వ్యతిరేకత నీకు అలా రాబోతుంది, ఆ తర్వాత అన్యుల యొక్క వ్యతిరేకత నీకు రాబోతుంది. అందుకనే సముద్రము నీ మీద ఎగసి పడుతుంది. అలల చేత నీ యొక్క ఓడ 276 మందితో ప్రయాణం చేస్తుంది. ఓడ కొట్టబడుతుందని దేవుడు కూడా పౌరులు వాడికి చూపించాడు. అయితే జాగ్రత్తగా వినాలి. ఆల్ ద హోస్టేజ్ జ్యూస్ అనగా నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ అవుతావే. నీవు వెళ్ళినటువంటి సమయంలో ప్రతి చోట కూడా నీకు చనిపోయేంత వరకు కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా నీ మీద తిరుగుబాటు చేస్తారు. నువ్వు వారు ఎదుర్కొంటావని దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచట్లేదు. జాగ్రత్తగా వాక్యం వినాలి. అప్పటికే ఓడలో దేవుడు పౌలుకు అనుభవం ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఎలాంటి అనుభవం దేవుడు మనకి ఇస్తాడు? గమాలియేలు విద్య దగ్గర, పాదముల దగ్గర విద్యను అభ్యసిస్తున్న వాడు పౌలు. కాబట్టి తనకు ఓడ గురించి ఎలా తెలుస్తుంది? ఏమాత్రం కూడా తెలియదు. రెండవదిగా దేవుడు పెట్టారా, ఆయన మహాసభలో ఒక సభ్యునిగా ఒకప్పుడు ఉండేటువంటి వాడు. ఆయనకు ఓడ గురించి ఎలా తెలుస్తుంది? ఏమాత్రం కూడా తెలియదు. ఆయన పరిస్థితుడు అనేటువంటి యూదుల్లో ఒక జాతికి చెందినటువంటి వాడు. ఆయనకు ఓడ గురించి ఎలా తెలుస్తుంది? ఏమాత్రం కూడా తెలియదు. దేవుడు పౌలుకి ఇచ్చిన గొప్ప అనుభవం ఏమనగా అతను జాతి రీత్యా పరిస్థితుడైన గమాలియేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించిన ఒక మహాసభలో అతను సభ్యుడైనప్పుడు కూడా ఓడ తాలూకా సమాచారం కానీ, ఓడ తాలూకా అనుభవం కానీ ఎప్పటికీ లేనటువంటి వాడు పౌలు. అలాంటి వాడిని పౌలుగా పిలిచి
సముద్రాల్లో ఓడలో ప్రయాణించేటువంటి అవకాశం దేవుడు కనుక కలుగజేసి నావిగేషన్ లో ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. వాతావరణాన్ని చూసి చెప్పగలడు ఓడ ప్రయాణం చేస్తుందా లేదా. ఎందుకంటే విపరీతమైనటువంటి అనుభవాన్ని దేవుడు సువార్త సేవలో పౌలైనటువంటి వాడికి ఇచ్చాడు. ఇప్పుడు 276 మందిని తీసుకొని దేవుడు వెళ్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో పౌలు వెళ్తాడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 24వ అధ్యాయంలో ఫెలిక్స్ ఎదుట నిలబడి యేసు ప్రభు దేవుడు రక్షకుడిని సాక్ష్యం చెప్తాడు. 25వ అధ్యాయంలో ఫెలిక్స్ ఎదురుగా నిలబడి యేసు ప్రభు దేవుడి కుమారుడు చెప్తాడు. 26వ అధ్యాయంలో తిరుపతి ఎదుట నిలబడి యేసు ప్రభు మాత్రమే దేవుడు చెప్తాడు. మళ్ళీ రోమ ప్రాంతం అంతటి కూడా వెళ్ళిపోయి యేసు ప్రభు నిజమైన దేవుడు రక్షకుడిని ప్రకటించడానికే 276 మంది ఖైదీలతో కూడా కలిసి అందులో శతాధిపతి కెప్టెన్ ఓడ అందరూ కూడా ఉన్నారు. ఈయనందరూ కూడా తీసుకొని వెళ్తుంటున్నారు. స్టార్టింగ్ లోనే ఈ ఓడ రెండవ ఓడ ఎక్కి ప్రయాణం అవుతున్నప్పుడే వాతావరణాన్ని అంతా కూడా చూసేశాడు. తనకు దేవుడిచ్చిన జ్ఞానముతో గతంలో సువార్త సేవలో మిషనరీ సేవలో దేవుడు దానికి అనుభవంతో పౌలు చెప్పినటువంటి మాట, అయ్యా నా మాట వినండి, ఇది సముద్రంలో ప్రయాణించడం మన క్షేమం కానే కాదు, వాతావరణం ఏమాత్రం కూడా బాగలేదు, ఓడ వదిలేటువంటి అవకాశం ఉంది, కాబట్టి నా మాట వినండి అంటే ఆ తల్లి పౌలు నువ్వు మాత్రం చాలా మంచోడువయ్యా, అందులో డౌట్ లేదంటాడు శతాధిపతి. కానీ నీకు అంత అనుభవం లేదయ్యా, నువ్వేదో దేవుడి సేవకుని సువార్త చెప్పి బతుకుడివి, నీకు ఓడ గురించి సముద్రం తాలూకు వివరాలు నీకే తెలుసు, కాబట్టి నీ మాట వినయ్యా, నువ్వు మంచోడువే, నీ మాట వింటున్నాను, కానీ నీ మాట మాత్రం తీసుకోను, కేవలం మాత్రమే వింటున్నాను అన్నాడు. శతాధిపతి యూలి వెంటనే దగ్గరికి వెళ్ళాడు. ఓడ యజమాను దగ్గరికి వెళ్ళాడు. ఓడ నావికుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయ్యా మీరేమంటారు, ఎంతో అనుభవం కలిగి ఉన్నారు మీరు, ఈ ఓడ ప్రయాణిస్తోంది, ఈ ఓడ తాలూకా వివరాలన్నీ కూడా మీకు బాగా తెలుసు, ఓడ నడిపినటువంటి అనుభవం నావికుడిగా మీకు ఉంది, మీరేమంటారు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రయాణం వెళ్దామంటారు. పౌలు ఎంత చెప్పినా సరే వెళ్ళడం మంచిది కాదు, క్షేమం కాదు, ఈ ఓడ మనం వెళ్ళలేము, ఈ సముద్రంలో పరిస్థితి బాలేదు, అలలు ఎగసి పడుతుంటున్నాయి, అతలా కుదలం అవుతుంది మన ఓడ, జీవితాలు అందరూ కూడా పాడైపోతాయి, ఎంతోమంది చచ్చిపోయినటువంటి అవకాశం ఉంది, వద్దని ప్రతినాడినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వినలేదు. దేవుని బిడ్డారా జాగ్రత్తగా మీరు వినాలి. ఎవరి మీద ఆధారపడుతున్నా అనేది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. చివరిలో 4 చాలా ఫాస్ట్ గా చెప్పి నేను ముగించేస్తాను. ఎవరస్తులు ఆ 4 విన్న తర్వాత మీ జీవితంలో నిర్ణయం మీదే. నేను ఎవరిని బలవంతం చేయను, వాక్యం మాత్రమే నిలబడి బోధిస్తా. వినేటువంటి వాళ్ళు మీరు, యువత రెసిపియంట్స్, మీరు వాక్యాన్ని స్వీకరిస్తున్నారు, ఎలా ఉంటారనేది మీ ఇష్టం, బోధించడం నా బాధ్యత. ఏది పిచ్చి పిచ్చి కథలు సోపులు లేకుండా కేవలం వాక్యం మాత్రమే బోధిస్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డారా వాళ్ళందరూ కూడా ప్రయాణం వెళ్తున్నారు. ఆ టైంలో ఏం జరుగుతుంది తెలుసా, మరి మాట వినలేదు పౌలు మాట. సరే పౌలు తప్పదు, అతడు ఖైదీ స్టేటస్ లో ఉన్నాడు, అంటే ఈ వాళ్ళు ప్రిజనర్ కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అతనికి ఏం అధికారం లేదు, అనుభవంతో మాత్రమే చెప్పాడు, గతంలో స్వార్థ సేవ చేశాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో. సరే అందరూ కూడా ప్రయాణం వెళ్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి, మైరాటు మెలిచేటువంటి ప్రాంతానికి 276 మందితో ప్రయాణం వెళ్తున్నారు. వెళ్తుండగా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిన టైంలో దేవుడికి స్తోత్రం కలిగాడు కాక పడవ ఇలాగా నిజంగానే అలా ఊగుతూ ఉంది. తెరచేప అనుకుని కొట్టుకుని పోతున్నాయి. కాళ్ళు తెరిపేద్దాం, నేను ఎక్కడన్నా కట్టేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు కట్టేసినా సరే ఏమాత్రం కూడా పరిస్థితి బాగాలేదు. విపరీతంగా భయంకరంగా అతలాపతలమే పడవ ఇలాగ కొట్టుకుంటుంది. దాని స్పీడ్ పెరుగుతుంది, కారణం సముద్రంలో పోటు పెరుగుతుంది. సముద్రంలో ఎప్పుడైతే పోటు పెరుగుతుందో ఆ ఓడప్పటికి చేతుల్లో వచ్చి ఆధీనంలో వచ్చి అదుపులో తప్పిపోయింది. ఆ ఓడ కొట్టుకొని పోతుంది. చెబితే కూడా వీళ్ళు వినలేరు. అయినా కూడా దేవుడికి స్తోత్రం. క్రాస్ రోడ్స్ అనగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కోరినటువంటి స్థితిలో ఉండిపోయారు. పౌలు మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అతనితో పాటుగా 276 మాత్రం కాన్ఫిడెంట్ గా లేరు. ఈయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వాళ్ళు మాత్రం 276 మంది క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. అంటే ఎటు వెళ్ళాలో దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నారు. సముద్రం అంతా చుట్టూ కూడా అంతా నీళ్లే. ఇటెళ్ళినా అటెళ్ళినా ముందుకెళ్ళిన వెలికెళ్ళిన అంతా కూడా నీళ్లే కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి ఏది పని చేయట్లేదు. నావిగేషన్ సిస్టమ్ సరిగా లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఓన్లీ పాల్ వాస్ కాన్ఫిడెంట్, ఒక్కడు మాత్రమే. ఎందుకు తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో అనుభవంతో చెప్పిన నావికుడు గాని యజమానుడు గాని శతాధిపతి యూని గాని ఎవరో మాట వినలేదు. పౌలు మాట ఖాతరు చేస్తే నీకేమనుభవం ఉంది అన్నట్టుగా పౌలు నిజంగా పక్కన పెట్టేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, విత్ ద హోల్ పీపుల్, విత్ ద హోల్ క్రౌడ్ వాస్ ఆన్ క్రాస్ రోడ్. 276 మంది అందరూ కూడా ఎక్కడాలి, ఏం చేయాలి, ఓడ మునిగిపోతుంది, సముద్రం అందరూ మునిగిపోయి చచ్చిపోతాం, లేకపోతే 276 మంది ఉన్నటువంటి ఖైదీలు కనుక ఓడ మధ్యలో పారిపోతారు. వాళ్ళు పారిపోతే నేను రోమ శతాధిపతిని, వాళ్ళని తీసుకెళ్తున్నాను, నేను కాయాలి, ఓడలో సెక్యూరిటీగా ఉన్నాను, ఇది కనుక లేకపోతే నన్ను మా రోమా చక్రవర్తులు చంపేస్తారని యూనిదే అందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు. 276 మంది చచ్చిపోతాను, వాళ్ళ భయం వాళ్ళదే. ఈ 276 మంది ఎక్కడ పారిపోలే, నా ప్రాణం తీసేస్తారేమో, నరికేస్తారేమో అని చెప్పి యూలి భయం శతాధిపతి, యూలి భయం కలదే ఇలా అందరూ కూడున్నారు. బట్ ఓన్లీ 1 పర్సన్ వాస్ కాన్ఫిడెంట్. ఒక్కడు మాత్రం ఖచ్చితమైనటువంటి బలమైనటువంటి నమ్మకాన్ని
నమ్మకాన్ని దేవుని పట్ల కలిగి ఉన్నాడు. ఇప్పుడు మీరు వినాలి, ఎందుకలా జరిగింది, ఏమైందనగా ఎక్కడికి వెళ్ళినా దేవుడు పౌలుకు తోడుగానే ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు పౌలుకు తోడుగానే ఉన్నాడు. ఎవరెందులో మీకు మాట, మీరు ఏదైనా కాలేజ్ లో అప్లికేషన్ తీసుకొని నిజం చెప్తున్నాడు, సంతకం పెట్టినప్పుడు కూడా ఈ కోర్స్ నేను జాయిన్ అవుతున్నానని మీరు సంతకం పెట్టినప్పుడు కూడా అప్లికేషన్ లో దేవుడు ఆ సంతకాన్ని చూస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో కూడా ఉన్నాడు. ప్రజలు మనల్ని మోసం చేయొచ్చు, మనకు అన్యాయం చేయొచ్చు, కానీ ఈ చిన్న విషయంలో కూడా వాట్ ఈస్ సన్రైజ్ విత్ బిలీవర్స్. యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి విశ్వాసంతో కూడా ఉన్నాడు, పౌరులతో కూడా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు కాదు, లేకపోతే ఒక రాత్రి కాదు, అలా ప్రయాణం చేస్తున్నా ఉన్న రాత్రి మగళ్ళు ఏం జరిగింది, సడన్ గా దేవుడు పరలోకం నుండి ఒక దూతను కిందికి పంపించాడు. కిందికి పంపించిన తర్వాత 118 సార్లు దూత కోసం బైబిల్లో రాయబడింది. దేవుడు పరలోకం నుంచి దూతలు రప్పించాడు కొన్నిసార్లు కిందికి, ప్రజలకు మనకు సహాయం చేయడానికి. ఇప్పుడు దేవుడు పెట్టారా, ఆ దూత కిందికి వచ్చి ఓడకే హాని కలుగుతుంది, కానీ నీకు కానీ ఓడలో ఉన్న వారికి ఎవరికి కూడా హాని కలగదని ఒక రోజు రాత్రి వాళ్ళు ప్రయాణిస్తుండగా పరలోకం నుండి ఒక దూత కిందికి దిగి వచ్చి దేవుడి చెప్పి వెళ్ళిపోయింది. అందుకనే దేవుడు కూడా జాగ్రత్తగా వినాలి. నీవు రాసినటువంటి చక్రవర్తి ఎదుట నిలబడాలి. పౌలు నిన్ను బట్టే అందరూ కూడా కాపాడబడతారని చెప్పారు. ఇప్పుడు పౌలు దేవుని బిడ్డారా, క్రాస్ రోడ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏషియాలో దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు కాన్ఫిడెంట్ గా నిలబడి గత రాత్రి దేవుడు తన దూతను పంపించి నాకు ఈ విషయాన్ని తెలియజేశాడు, మీరు మాత్రం దయచేసి అధైర్యపడగానని చెప్పి వారిని ధైర్యపరచడానికి అతను చేసిన పదేమనగా అప్పటికి ఓడ బరువుతో మునిగిపోతామని ఓడలో ఉన్న సరుకులు ఎత్తి బయటపడేస్తున్నారు, ఆహార ధాన్యాలు ఎత్తి బయటపడేస్తున్నారు, తినడానికి గడ్డి లేని కూడా ఉంటే బరువు ఎక్కువదేమో, బరువుకు ఓడ దిగిపోతేమో మునిగిపోతామని ఉన్న సరుకులు బయటపడేస్తున్నారు, ధాన్యాలు బయటపడేస్తున్నారు, ఆహారం బయటపడేస్తున్నారు. కొన్ని రోజులు కాగా 14 దినములు వాళ్ళు ఉపవాసములు ఉన్నారు. పౌలు చేసిన గొప్ప పని ఏమనగా, ఆ రోజు దేవుడు పెట్టాడు డే ఆఫ్ అటోన్మెంట్ అనగా ప్రాయశ్చిత్త దినం. ఆ ప్రాయశ్చిత్త దినమున పౌలు తన దగ్గర ఒక రొట్టెను ఉంచుకున్నాడు. ఆ రొట్టెను తీసుకొని అందరి 276 మంది చూస్తుండగానే ఈ గేవ్ పబ్లిక్ థ్యాంక్స్ టు గాడ్, బహిరంగముగా దేవా నీకు స్తోత్రం కలుగును గాక, ఇదిగో నీకు కృతజ్ఞతగా చెల్లిస్తున్నాను. ప్రాయశ్చిత్త దినమున మేము ఎక్కడో ఉండి పండుగ చేస్తుంటాం, మేము ఇదిగో ఈ పడవలో ఈ ఓడలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం, ఈ సముద్రంలో ఉన్నాం, ఆయన ఎక్కడున్నాడు సరే నిన్ను బట్టే పండుగ కానీ స్థలాన్ని బట్టి పండుగ కాదు కదా, కాబట్టి ఎందుకంటే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను చెప్పి ఆ రొట్టె ఎత్తుకొని దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించి పౌలు తినడం మొదలు పెట్టాడు. అసలు ఎప్పుడైతే పౌలు బహిరంగముగా ఎవరి ఎదుట సిగ్గుపడకుండా దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి ఒకటి థ్యాంక్స్ చెప్పాడు, 2 బలమైనటువంటి కారణాలు థ్యాంక్స్ చెప్పడానికి, ఒకటి ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు చెప్పాడు, రెండవదిగా ప్రాయశ్చిత్త దినమున ఈ ఆహారం ఈ రొట్టెని మేము తింటున్నాం కనుక మేము ఖచ్చితంగా సేవించబడదాం, రక్షించబడదాం, కాపాడబడదాం అనేటువంటి నమ్మకానికి సదృశ్యముగా గుర్తుగా పౌలైనటువంటి వాడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి 14 దినముల నుండి ఉపవాసమైనటువంటి వారందరూ 276 మంది ఆకలి మర్చిపోయారు. తినాలన్నటువంటి ఆశ పోయింది, కానీ ఏమి ఎదురు చూసుకుంటున్నారు, ఎప్పుడు బతుకుదామా, ఎప్పుడు తప్పించుకుందామా, ఓడ ఎప్పుడు ప్రమాదం తప్పించుకుందామా, ఇళ్ళకి వెళ్ళిపోదామా, సరి చేద్దామా అనుకుంటారు. అలాంటి వారిలో ధైర్యం నింపడానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పి రొట్టెలు తిన్నాడు. రెండోదిగా వారిలో ధైర్యం నింపి ఇదిగో నేను రొట్టె తింటున్నానంటే ఖచ్చితంగా మనం బ్రతుకుతాం అన్నదానికి సదృశ్యముగా 276 మంది ఏమాత్రం కూడా ఎక్కడికి పారిపోతుంది, ఓడ వదిలే వెళ్ళిపోతూ ఏమీ జరగదు కాబట్టి నేను తింటున్నానని చెప్పి వారిలో ధైర్యాన్ని నింపడానికి దేవుడు గారు పౌలు రొట్టె తినడం మొదలు పెట్టాడు. దయచేసి అంటారు, తగ్గించుకుని మోకాళ్ళ మీద నడుచుకుంటూ మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర కాళ్ళు పట్టుకొని చెప్తాను ఈ మాట. ఏమని చెప్తారు తెలుసా, మిమ్మల్ని అందరినీ కూడా మీలో చాలా మంది కూడా అర్థం చేసుకోరు, వినరు, లేకపోతే గ్రహించరు, కానీ నిజం చెప్తున్నా దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మ సాక్షిగా మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడంటే ఇలాగ నశించిపోయేటువంటి వారికి మనము నిజంగా ఒక జీవించినటువంటిది కాదు, ఒక హోప్ను నింపడానికి, వారి జీవితంలో ఒక నిరీక్షణ నింపడానికి, చచ్చిపోతానని చావు దగ్గరైనటువంటి వారందరినీ కూడా బయటికి లాగి వారి దేవుడి దగ్గర నడిపించడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అది గ్రహించాడు. 276 మంది ఆ రొట్టెలు పైకెత్తి థ్యాంక్స్ చెప్పి రెండోది దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. రెండోదిగా మనం బతుకుదామన్న దానికి సదృశ్యముగా పౌలు తిని చూపించాడు. జాగ్రత్తగా వినాలి, చచ్చిపోయేటువంటి వాడికి తినేటువంటి ఆశ ఉండదు. రేపు ఊరి కమ్మం ఎక్కుతాడు ఒక దొంగ, ఒక నేరస్తుడు, రేపు తెల్లవారు 5 గంటలకు ఉరి తీస్తారంటే రాత్రి ఏం తింటామని అడుగుతారు. చనిపోయే ముందు ఒక రోజు ముందు నీకేం కావాలంటే కోరికలంటే తినడానికి ఏమి ఇష్టమో కావాలంటే అది ఏమడిగినా తెచ్చిస్తారు. జీడిపప్పు వేసిన బిర్యానీ అవని కాక, బంగారు పూతలు ఇచ్చినటువంటి బిర్యానీ అవని కాక అడిగినా కూడా గవర్నమెంట్ తెచ్చి వాళ్ళు చెప్పాయి. కానీ ఎవ్వడు కూడా అడగడు. ఎందుకో తెలుసా, ఏం లాభం, తెల్లవారి నా మెడకు ఉడితాడు
తాడు బిగిస్తాను కదా, నేను చచ్చిపోతాను కదా, నాకు తినేటువంటి కోరిక ఎక్కడిది? ఇలాగా చాలా మంది కూడా ఈ లోకంలో పాపం తెలియక ఎంతో మంది చచ్చిపోతున్నారు. విజయనగరం జిల్లా వాళ్ళు వినండి, 4 రోజుల్లో 9 మంది చచ్చిపోయారు మీ జిల్లాలో. తెలుసా నీకు మాట? 4 రోజుల్లో 9 మంది చచ్చిపోయారు. ఈ 9 మందిలో 6 ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు, 3 చంపబడ్డారు. 4 రోజుల్లో 9 మంది ఇదే జిల్లాలో చనిపోయారు. ఇదే విజయనగరం పట్టణంలో చనిపోయారు 5-6 మంది. ఎంత భయంకర! కారణం ఏంటంటే నిరీక్షణ లేక. పోలీసులు మాట్లాడే మాట ఏంటి? మేము కౌన్సిలింగ్ చేస్తాం, వారిని బలపరుస్తాం. కౌన్సిలింగ్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ ఎక్కడా? అప్పటికే చనిపోయారు. ఆలోచించండి క్రైస్తవులారా, ఇంకా మనం ఆటలు పాటలు డ్యాన్సులు అనుకుంటూ వెళ్ళిపోదామా? ఇంకా మనం పోటీలు అనుకుంటూ వెళ్ళిపోదామా? లేకపోతే ఎంతో మంది రోజున చచ్చిపోతున్నారు కదా. ఇదే విజయనగరం జిల్లాలో నిన్నటి వరకు కూడా 4 రోజులుగా 9 మంది చనిపోయారు. దేవుడు దాన్ని క్షమించగాక. ఈ 9 మంది కూడా నీ భూమి కింద ఉన్న పాత్రలో ఉండి తీరాలి. పడింది కారణం యేసుప్రభువును అంగీకరించలేదు. శక్తితో నింపు వారిని, ధైర్యంతో నింపు, నిరీక్షణతో నింపు, వాక్యముతో నింపు, దేవుని ప్రేమతో నింపు. బ్రిటిష్ వచ్చేది వాక్యం నేర్చుకోవడానికే, అది ఇది సంపాదించడానికి కానీ నిన్ను చూపించుకోవడానికి కాదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని నింపుతున్నాడు వారి మనసులో. మనం మునిగిపోవండి, ఎందుకు భయపడతారు? రాత్రి దేవుడు దూతను పంపించి నాకు చెప్పాడు, ఓడి నాశనం అవుతుందంట. మనలో ఒక్కరికి నాశనం కలగదంట, మనలో ఒకరికి కూడా హాని కలగదట. దేవుడు చెప్పాడు, నాకు దూతను పంపించని చెప్పాడు. దేవుడు ఆ విధంగా ఉంటుండగా 270 మంది ప్యాసింజర్లు అందరూ కూడా బతికిపోతారు. ఓడికే హాని కలుగుతుంది కానీ మీరు ఒక్కడికి కూడా హాని కలగదని దేవుడు చెప్పాడు. ఎందుకు 276 మందికి హాని కలగలేదు? వాళ్ళందరూ అంజులే, విగ్రహాలే, వాళ్ళకి ఎందుకు హాని కలగలేదు? బికాస్ ఆఫ్ పౌలు అనేటువంటి ఒక సేవకుని బట్టి, అభిషక్తుని బట్టి చాలు. క్రైస్తవుడా, ఒక మాట చెబుతాను, నీ ఉంటే నీ స్కూల్కు ఆశీర్వాదమే, నువ్వు ఉంటే నీ కాలేజీకి ఆశీర్వాదమే, నువ్వు ఉంటే నీ చర్చికి ఆశీర్వాదమే, నువ్వు ఉంటే నీ వర్క్ ప్లేస్ ఆశీర్వాదమే, నువ్వు ఉన్న చోట నీ డిపార్ట్మెంట్ ఆశీర్వాదమే. నువ్వు ఒక్కడివి చాలు దేశానికి ఆశీర్వాదం తీసుకొని రావడానికి. యోసేపు ఒక్కడు చాలు ఐగుప్తుకి ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు. మోషే ఒక్కడు చాలు ఇశ్రాయేలులందరికీ కూడా ఒక విమోచన తీసుకొని రాగలిగాడు. యేసు ప్రభువు ఒక్కడు చాలు 250 పైగా దేశాలు ఈ ప్రపంచంలో, 2000 చరిత్రటువంటి దేశంలో 100,000 కోట్ల ఉన్న జనాలకు రక్షణ ఇవ్వడానికి ఒక్కడు చాలు. You alone are enough to this world. నీ డిపార్ట్మెంట్ కు, నీ స్కూల్ కు, నీ కాలేజ్ కు, నీ ఇంటికి, నీ సంఘానికి, ప్రతి చోట కూడా నువ్వు ఒక్కడే చాలు. పౌలు ఒక్కడే చాలు. ఓడ బదులెత్త ఉన్నది. 276 మందికి హాని కలగదు. కారణం నువ్వే, నిన్ను బట్టే. క్రైస్తవులు ఆలోచిస్తున్నారా? మనల్ని బట్టే ఈ దేశానికి ఎప్పుడైనా దీవెన. నరేంద్ర మోడీ కూడా తెలుసుకోవాలి, క్రైస్తవులను బట్టి భారతదేశానికి దీవెన. బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి, క్రైస్తవులను బట్టే ఎప్పటికైనా మా దేశానికి దీవెన. అందులో ఒక డౌట్ లేదు, ఒక రోజున అది నెరవేరబోతూ ఉంది. ఇందులో సందేహమే లేదు. ఇప్పుడు చివరిగా ఏమనుకుంటారా? 4 విషయాలు చెప్తారు, మీరు వినండి. క్రాస్ రోడ్ అనగా ఎటు వెళ్ళాలో సిగ్గులేటువంటి స్థితిలో ఎందుకు వెళ్ళిపోయారంటే వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. పౌరుడు మాత్రమే ఉన్నాడు. ఇక చివరి 10-12 నిమిషాలు చాలా వేగముగా మనము క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, సిగ్గు తోచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా విందాం. 4 రీజన్స్ అనగా 4 బలమైనటువంటి కారణాలు. ఎటు ఎల్లవ తోచక సిగ్గు తోచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు వాటి పరిస్థితి జరుగుతాయి, ఎందుకు ఈ సైలర్స్ అనగా ఈ నావికులందరూ కూడా ఓడలో ప్రయాణం చేసినటువంటి వారికి ఎందుకు క్రాస్ రోడ్ పరిస్థితి ఏర్పడింది, అంతరాభుతమైంది, సముద్రంలో పరిస్థితి అంతా అల్లాకల్లోలం అవుతుంది, చచ్చిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎవరస్తులు ఇప్పుడు మీరు వినండి. సైలర్స్ గారికి ఇంపేషెంట్ అనగా నావికుల్లో ఎవరికి కూడా ఓర్పు సహనం ఓపిక లేదు. ఎవరస్తుల వాక్యం వింటున్నారా? ఆత్మీయ జీవితంలో ఓపిక, ఓర్పు, సహనం మనకు చాలా అవసరం. ఓర్పు సహనం లేకపోతే మాత్రం ఎప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు రాలేదు. 2 ఉదాహరణలు చెప్తారు. విలియం కేరీ ఇలాంటి పార్టీలోకి వెళ్ళాడు. పార్టీలోకి వెళ్తే యువర్ షూ మేకర్ అని విలియం కేరీని వెనకారం చేశారు. నువ్వు చుట్టూ తయారు చేస్తావు, తోళ్ళు తయారు చేస్తావు కదా అని అందరు ఎదురుగా పెద్ద పార్టీలో విలియం కేరీ గారు, మన భాషలో మనకు వైవించిన గొప్ప దైవజనుడు ఆయన. కాబట్టి అలాంటి ఆయన్ని అవమానపరిచారు. ఆయన దాదా తీసుకున్నటువంటి మాట, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐ ఓన్లీ షూ రిపేరర్ అనగా నేను కేవలం నేను చోళ్ళు తయారు చేసిన గొప్ప కాదయ్యా బాబు, చినిగిపోయినటువంటి చోళ్ళను కుట్టేటువంటి సామాన్యమైనటువంటి వాడిని అని తగ్గించుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఎంత గొప్ప వాడు ఖచ్చితంగా మీలో కొందరికి తెలియదు, మనందరి మనకు తెలిసింది కానీ మీలో చాలా మందికి తెలియదు. కాబట్టి కొన్ని చెప్పాలనుకున్నాను. యేసు ప్రభు యొక్క ఓర్పు, యేసు ప్రభు యొక్క సహనం ఎలాంటిది? యేసు ప్రభు వారిని పిలాతు ప్రెటోరియం అధికార మందిరంలోకి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత తల మీద దేవుడు పెట్టారు, ఆ ముళ్ళ కిరీటం పెట్టారు. పొద్దునైన పొడవైన ముళ్ళు అదే ఇజ్రాయెల్ దేశంలో, పలస్తీనా దేశంలో పెట్టి తల మీద 2తో కొడితే ఆ ముళ్ళు లోపలికి దిగిపోయింది, తల పగిలిపోయింది, ముఖం షేప్ అవుట్ అయిపోయింది, ముళ్ళు గుంచుకుంది. తల నుంచి యేసు ప్రభు వారికి రక్తం కారటం మొదలైంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని
ఆడిటోరియం లోపలికి తీసుకెళ్ళి ఒంటి మీద నిలువుటానికి వాళ్ళమ్మ పుట్టినటువంటి నిలువుటాన్ని తీసేశారు. తీసేసి యేసు ప్రభు వారికి భవిష్యత్తు మాత్రమే గుడ్డ ఉంది. యేసు ప్రభు వారిని ఇలాగ పడుకోబెట్టి అనగా ఒక అడుగు ఎత్తులో మాత్రమే యేసు ప్రభు వారిని పడుకోబెట్టారు అంతే. ఇలా అడుగు పడుకోబెడితే భూమి మీద యేసు ప్రభు వారిని ఇలాగ పొడవుగా పడుకోబెట్టి అనగా బోర్లో పడుకోబెట్టి 15 అడుగుల పొడవటాన్ని కొరడాలు కొడుతూ ఉంటే మాంసం యేసు ప్రభు వారికి పెరుగుకొని వచ్చింది. ప్రతి షాట్ కు కూడా స్కల్పింగ్ జరుగుతున్నప్పుడు కొరడగా కొడుతున్నప్పుడు యేసు ప్రభు వారికి అది ఇలాగా విడిపోయేది అనే శరీరం. ప్రతిసారి కూడా ఫట్ 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 పని. నాకు చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు పార్క్ వెళ్తూ చిన్నవి కొన్ని చిన్న మొక్కలు ఉండేవి, కాయలు ఉండేవి. మాకు తెలుసు, మరి మీకు తెలుసు లేదు నాకు తెలియదు. ఆ కాయలు తీసుకొని నీళ్ళలో వేసేసారు, ఆ కాయ మీద ఇలా ఉమ్మేసేసారు. తడిగప్పుడు మీకు కాయ ఫట్ పని ఓపెన్ అయిపోతే 2 మొక్కలు వస్తాయి. అలాగా కొట్టిన ప్రతిసారి కూడా యేసు ప్రభు శరీరం 2 ముక్కలు అవుతూనే ఉంది. అప్పటికీ కూడా ఆయన ఓపిక, ఓర్పు, సహనాన్ని కలిగి ఉన్నాడు తప్ప తిరుగుబాటు చేయలేదు. ఇలాంటి 39 కరోనాలు 14 ముందు 20 వెనక యేసు ప్రభుకి ఘోరంగా కొట్టారు. పేషెంట్ 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 అనగా ఓర్పు 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 సహనం. నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, బూతులాడుతున్నారు, గొంగ మీద ఉంటున్నారు, కాళ్ళు కడుతూ ఉన్నారు, తల మీద ఒళ్ళ కిరీటం, ఒళ్ళంతా కూడా కొట్టాదేవారు ముందు వెనక, ఒళ్ళంతా కూడా దున్నపడుతుంది, దున్నపడుతూనే ఉంది, చీలిపోతుంది ఒళ్ళంతా. ఈ వస్తు పేషెంట్ అర్థమవుతున్న దేవుడు ఉంటారా? దేవుడు మనల్ని నడిపించాలంటే కొన్నిసార్లు క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా పేషెన్స్ తో ఉండాలి, ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. 20కి పైగా రోగాలు వచ్చాయి యోగుకు, 20కి పైగా రోగాలు వచ్చాయి. 10 మంది పిల్లలు చనిపోయారు. భార్య చూసి చచ్చిపోని భార్య సలహా ఇస్తుంది. 3 స్నేహితులు వచ్చారు, ఒక్కడు ఆదరించట్లేదు. వాళ్ళు 3 డాక్టర్ ఆఫ్ రెట్రిబ్యూషన్ కోసం మాట్లాడుతున్నారు. ఒరే ఏదో పాపం చేశా అందుకే అనుభవిస్తున్నావురా అని మాట్లాడుతారు. ఆదరించినాడు ఒక్కడు లేడు, కట్టుకున్న భార్య ఆదరించట్లేదు, ఒక్కడే దేవుడు పట్టించుకోవట్లేదు. దేవుడితో కేవలం డైలాగ్ మాత్రమే కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యోగు ఎలాగా ఓర్పు సహనం కలిగి ఉన్నాడు? 20 రోగాల పైకి వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో ఓర్పు సహనం చాలా అవసరం. కనుక యేసు ప్రభు యోగు దేవుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు కాబట్టి ఉన్నతంగా దీవించబడ్డారు. మొదటి మాట చెప్పుకుంటున్నారు, సైలెన్స్ వెరీ ఇంపేషెంట్. నావికులు సముద్రంలో ప్రయాణించేటువంటి వారు, ఓడలో ఉన్న వారికి ఓర్పు సహనం ఏమాత్రం కూడా తొందరపాటు తప్పించుకోవాలి, దరిచేరాలి, వెళ్ళిపోవాలి, ఇక తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరైనా మాట చెప్తున్నారు, యెషయా గ్రంథంలో చాలా బాగుంటుంది, తెలుగులో బైబిల్ బాగలేదు, ఇంగ్లీష్ బైబిల్లో కరెక్ట్ గా ఉన్నది. కేర్ఫుల్ గా మీరు వినాలనుకుంటున్నాను. ఐజయా 28:16, యెషయా గ్రంథం 28:16 క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? హీ దట్ బిలీవ్స్ ద లార్డ్, జాగ్రత్తగా వినాలి. హీ దట్ బిలీవ్స్ ద లార్డ్, ఎవడైతే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో మస్ట్ నాట్ మేక్ హేస్ట్, తొందరపడకూడదు అంటుంది బైబిల్. తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా లేదు. తెలుగు ఇలా ఉంది, విశ్వసించేవాడు కలవరపడ్డాడు. కలవరం వేరే, కానీ తొందరపడకూడదు. అర్థమవుతుందా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? తొందరపడదు. ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నావా? తొందరపడద్దు. సేవ చేయాలనుకుంటున్నావా? తొందరపడద్దు. నిర్ణయం తీసుకోవాలనుకున్నావా? తొందరపడద్దు. ఈ వెయిట్ అపాన్ ద లార్డ్, బైబిల్ క్లియర్ మస్ట్ నాట్ మేక్ హేస్ట్, తొందరపడకూడదు. విశ్వసించేవాడు తొందరపడదు, విశ్వసించేవాడు కలవరపడ్డు. అందుకనే ఆత్మీయ జీవితంలో మొదటి పాట నేను నేర్చుకోవాలి. వెన్ యు ఆర్ ఆన్ ద క్రాస్ రోడ్, ఎలా దగ్గరలో తెలియదా? అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందా? బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయాడా? జీవితం పాడు చేసి వెళ్ళిపోయిందా? నీ దగ్గర మొత్తం డబ్బులు తీసుకొని లూకి చేసేసి నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయారా? నీ తల్లిదండ్రులు వదిలేశారా? చదువులో మనం వెనకబడిపోయామా? రాష్ట్రంలో ఉంటున్నా ఎగి వెళ్ళాలని పొందుతున్న పరిస్థితి. తొందరపడుతూ యెహోవాని విశ్వాసం ఉంచేవాడు కలవరవాడు తొందరపడ్డని బైబిల్ చెబుతుంది. రెండవదిగా ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. when you don't know what to do, ఇక ఉన్నాను ఏం చేయాలో తోచట్లేదు, డోంట్ డూ. అర్థమైందా? when you don't know what to do, don't do. ఏం చేయాలో నాకు తెలియదు అన్నప్పుడు ఏమీ చేయొద్దు. రెండవదిగా అందరికీ మనం నేర్చుకోవాలి, డోంట్ నో విచ్ వే టు గో, ఏ దారిలో వెళ్ళాలో వెళ్ళి నాకు తెలియదండి అంటే డోంట్ గో. when you don't know what to do, don't do. ఏం చేయాలో తెలియనప్పుడు ఏమీ చేయొద్దు. ఎటు వెళ్ళాలో తెలియదు అని అనుకున్నప్పుడు ఎటు వెళ్ళొద్దు. అక్కడే వెయిట్ చేయి, నిలబడు, దేవుడు దూతను పంపిస్తాడు. అదేనమ్మా, అక్కడే ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి నా లైఫ్ లో అని ప్రార్థనలో నేను నిలబడిపోతే ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితిలో మళ్ళీ చెప్తాను, చాలా స్పీడ్ గా ముందుకెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు వెళ్ళొద్దు. ఏం చేయాలో తెలియనప్పుడు ఏమీ చేయొద్దు. ఎక్కడికి వెళ్ళదు, ఏమీ చేయదు. ఉన్న పాటన ఉన్న చోటనే ఉండు. నువ్వు అక్కడ ఉన్నావని 28:16 యెషయా గ్రంథం ప్రకారం వేసి ఉన్నావని పై నుండి చూసినటువంటి దేవుడు
సహాయములు తప్పకుండా పంపిస్తాడు. అందుకని క్రాస్ రోడ్స్ ఉంటుంది, మనం మాత్రం తప్పనిసరిగా పేషెన్స్ కలిగి ఉండాలి. సైలెన్స్ వెరీ ఇంపేషెంట్, నావికులకు ఓర్పు సహనం లేదు. బట్ క్రైస్తవులుగా మనం పేషెన్స్ కలిగి ఉండాలి. ఎవరితో జాగ్రత్త, దయచేసి మిమ్మల్ని బ్రతికాడుతున్నాను, మీకు కాళ్ళు పట్టుకుంటారు. అవసరమైతే జీవితంలో తొందరపడి జీవితాలను నాశనం చేసుకోదండి. మీ కొరకు చాలా ప్రార్థనలు మా సంఘంలో తెల్లవారి సాయంకాలం కూడా జరిగాయి. నిజం చెప్తున్నారు, నీకు తెలియకుండా, వాళ్ళకు తెలియకుండా కొందరు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఈ ఊరు ఈ జిల్లా వాళ్ళు కాకుండా వేరే జిల్లా వాళ్ళు కూడా మీకోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేత కట్టబడినటువంటి, తయారు చేయబడిన, ఏర్పరచబడిన వ్యక్తికి ఇది. అందుకని చెబుతున్నారు తొందరపడిన ఆత్మీయ జీవితంలో. ఇక చివరిగా 3, రెండవదిగా సైలెన్స్ టుక్ ఎ వోట్, అనగా ఎప్పుడే కూడా తెల్లసార్లు మీ కోర్టు పడుతున్న మెజారిటీ. అందరూ ఏమంటే అదే, 10 మంది ఏమంటే అదే, ఒకరు ఏమంటున్నాడు అది మనకు ముఖ్యం కాదు, 10 మంది ఏదేమంటే అదే. కాబట్టి సైలెన్స్ టుక్ ఎ వోట్. నావికులందరూ కూడా 276 మంది కూడా ఏం కోరుకున్నాడు తెలుసా? ఏం సెంచురియన్ టెస్ట్ బాల్ పౌలటువంటి వాడు, నువ్వు బాగానే చెప్తున్నావయ్యా, అయితే నీ మాట మీద నాకు నమ్మకం లేదు, కానీ నేను మాత్రం ఓనర్ని అడుగుతాను. ఏ ఓనర్ని అడుగుతాను? ఎవరిని అడుగుతాను? ఈ ఓనర్ని అడుగుతాను. నావికుడు ఆయన కాబట్టి ఆయన ఏం చెప్తే అలాగే. ఇప్పుడు చెప్తున్నారు, అనుభవం ఉన్నటువంటి నావికుడు చెప్తే ఓడ పగిలిపోయిందా? అనుభవం ఉన్నటువంటి పౌరులు చెప్తే ఓడ బతికిపోయిందా? అనుభవం నావికుడు చెప్పినందుకు వాళ్ళు తప్పించుకున్నారా? పౌరులు అయినటువంటి వాడు చెప్పినందుకు వాళ్ళు తప్పించుకున్నారా? అనుభవము యజమానులైనటువంటి నావికుడు చెబితేనే ఓడలో ఉన్నవాడు ఎవరు కానీ అనుభవం లేనటువంటి వాడు, యజమానులు కానటువంటి వాడు, దేవుల్లో ఉన్నటువంటి వాడు చెప్పినందుకే అందరూ కూడా రక్షింపబడ్డారు. రెండవ బలమైన కారణం మన జీవితంలో కూడా నేర్చుకోవాలి. డోంట్ టేక్ టువర్డ్స్ వర్డ్. ఇంతమంది చెప్పారండి అమ్మాయిని చేసుకోమని, చేసుకోవద్దు. దేవుడు చెప్తే చేసుకో. ఎంతమంది చెప్పారండి అబ్బాయిని చేసుకోమని, 10 మంది సాక్ష్యం చెప్పారండి, 100 మంది చెప్పారండి అబ్బాయి చాలా మంచోడని. చెప్తారు వాళ్ళు తెలియక అమాయకంగా. చేసుకోవద్దు, దేవుడిని అడగాలి. చేసుకోవాలా వద్దా దేవుడిని అడగాలి. చాలా మంది చెప్పారు నీ కోర్సు చాలా మంచిదని. నో జాయిన్ అవ్వద్దు. దేవుడిని అడుగుంది మంచిదా కాదు. డోంట్ టేక్ ఎ ఓట్. ఎప్పటికీ కూడా ఓటు వేయద్దు. ఎన్ని ఓట్లు అటువైపు పడితే అదే కరెక్ట్ అనుకోవద్దు. మెజారిటీ ఇస్ నాట్ ఆల్వేస్ రైట్. ఎక్కువ మంది చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. వాట్ గాడ్ సేస్ ఇస్ రైట్. దేవుడు చెప్తుందే నిజమైనది, అది మనం గ్రహించాలి. 100 మంది చెప్పినా కూడా నమ్మకూడదు. వీళ్ళు అదే చెప్పారు. అందుకనే పౌలు ఒక్కడే చెప్పాడు. 276 మంది నావికుడి మీద, యజమానుడి మీద ఆధారపడ్డారు. పౌలు మాత్రం దేవుడి మీద ఆధారపడ్డారు. అందుకని నా జీవితంలో రెండవదిగా మెజారిటీ వైపు వెళ్ళదు. అధిక సంఖ్య, ఎక్కువ శాతం ఎవరు మనుషులని చెప్తుంటే వాళ్ళ మాట వినదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో ఆ మాట మాత్రమే మనం వినాలి. 3వదిగా దేవుడు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ప్రయాణిస్తున్నారు కాబట్టి టెక్నికల్ గా వాళ్ళు చేసిన పని ఏమనగా, గాలి ఎలా వీస్తుంది, ఇటువైపు వీస్తుందా, ఎదురాడలేదు దానికి, కాబట్టి ఇటువైపు ఎదురుదాం. జాగ్రత్తగా నా వైపు వినండి. గాలి ఇటువైపు వీస్తుందా, గాలికి ఎదురు మనం వెళ్ళలేదు కాబట్టి డైరెక్షన్ మార్చుకుందాం అని అనుకుంటున్నారు. ఎవరిద్దరూ ఒక ఆత్మీయ పాఠం మనకు నేర్చుకోవాలి. చాలా సార్లు మనం ఏమంటే నీస్తే జాగ్రత్త వినాలి. ద విండ్ ఈస్ బ్లోయింగ్, గాలి ఇటువైపు వెళ్తుంది కాబట్టి నేను అటువైపు వెళ్తాను. సర్కమ్స్టెన్సెస్ ఆర్ ఆన్ దిస్ సైడ్, పరిస్థితులన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్తాను. చివరికి అమాయకుడు ఎవరైనా ఏం చేయాలో తోచగా అందరూ ఇటువైపు వెళ్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి వెళ్తాను. పరిస్థితులన్నీ కూడా అటు అనుకూలంగా కాబట్టి నేనే అటువైపు వెళ్తాను అని అనుకుంటాను. నో జాగ్రత్త. నెవర్ టెస్ట్ ద విండ్స్. బాగా అర్థం చేసుకోండి స్టేట్మెంట్ కాంటెక్స్ట్ లో లేదు. ఎప్పుడు కూడా గాలిని పరీక్షించద్దు, పరిస్థితులను పరీక్షించద్దు. గాలి ఎక్కడితే నేను అటు వెళ్తాను, మనుషులు ఎక్కడితే నేను వెళ్తాను, పరిస్థితులను బట్టి నేను వెళ్తాను అని అనుకోకూడదు. పరిస్థితులను మార్చే ప్రభువు ఉన్నాడు, అది మనం నమ్మాలి. 3వది అందుకని చెప్తున్నాను the winds will decide my life అని అనుకోకూడదు. గాలులే, పరిస్థితులే, మనుషులే అందరు ఎక్కడున్నారో నా గమ్యాన్ని మార్చేది వాళ్లే, నా నిర్ణయాన్ని మార్చేది వాళ్లే, వాళ్ళని బట్టి నిర్ణయం తీసుకుంటాను ఎప్పుడు అనుకోకూడదు. లోకమంతా ఒక వైపు వెళ్ళిన దేవుని కొరకు నువ్వు నిలబడి తీరాలి. పౌలు అదే చేశాడు. 276 మంది ఒకవైపు ఉన్న పౌలు మాత్రం ఒకవైపే ఉన్నాడు. బట్ యు నో వాట్, చివరి కాలంలో 3వది అనుకుంటే సే నో టు ద వరల్డ్. లోకానికి నో చెప్పేస్తే, మెజారిటీకి నో చెప్పేస్తే, ప్రజలందరూ కూడా గాలి పిలుస్తుంది పదైకి వెళ్దాం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి పదైకి వెళ్దాం. సే నో టు దెమ్. జాగ్రత్తగా వినాలి. వి హావ్ హోలీ స్పిరిట్ ఇన్ us. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఏమనుకోదండి, మనకు ఊరికి పెద్దకొస్తలాగా సపోర్ట్ కొడతాం, క్యాన్సల్ వేయడం, హల్లెలూయా, దేవుడికి పోతాం, ఎమోషనల్ అయిపోతుంది చాలా మంది. కానీ నిజంగా డాక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మనికి అవగాహన చాలా మంది తెలియదు. యునో వాట్, పరిశుద్ధాత్మడు యేసు ప్రభువును అంగీకరించినప్పుడు నీ హృదయంలో వచ్చేస్తాడు.
నువ్వు చనిపోవాలే తప్ప ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు విడిచిపెట్టాలి తప్ప ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అలాంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఒక్కసారి యేసుప్రభువుని అంగీకరిస్తే లోపలికి వచ్చేస్తాడు. నాకు వద్దుకో పరిశుద్ధాత్ముడేమో నువ్వు దేవుడు అని అన్నా కూడా వెళ్ళడు. అర్థమవుతుందా? నీతో పాటు ఉండిపోయేటువంటి వాడు. నీకు తెలియదు గ్రీక్ భాషలో పారాక్లీట్ అని అంటారు. పారాక్లీట్ అంటే అర్థం ఏంటంటే ద వన్ హూ స్టాండ్స్ బిసైడ్ యు, నీ ప్రక్కన నిలబడేవాడు. నమ్మండి, నమ్మకండి, పరిశుద్ధ గ్రంథం చేతులు పట్టుకొని పరిశుద్ధాత్మ సన్నిధిలో చెప్తున్నాను. నువ్వు ఎక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడు అక్కడ నిలబడతాడు. అందుకనే కంఫర్ట్ అన్నాడు. కంఫర్ట్ అనే మాటకు అర్థం తెలుసా? ఖర్చీపిచ్చి కన్నీళ్లు దుడిచేటువంటి వాడు కాదు కంఫర్ట్ అంటే. ఏడవద్దమ్మని కౌగులించుకొని ముద్దు పెట్టేసుకొని ఆదరించేటువంటి వాడు కాదు కంఫర్ట్ అంటే. విశ్వాసికి మాత్రమే ఆదరణిస్తాడు, ఆదరణకర్త. అవిశ్వాసులకు కాదు. అవిశ్వాసము సర్వసత్వంలో నడిపిస్తాడు, విశ్వాసము ఆదరణ కలుగజేస్తాడు. ఆదరణ అంటే మళ్ళీ చెప్తున్నాను, కన్నీళ్ళు తుడిచేవాడు కాదు. అర్థమవుతుందా? ఖర్చీపిచ్చి పర్లేదమ్మా నేను ఉన్నాను కదా ఎందుకమ్మా భయపడతావు అలాంటి మనలాగా మాట్లాడేవాడు కాదు. ఆదరణ అంటే ఏ విశ్వాస అయినా ఎలాంటి భయంకరమైన ప్రమాదంలో ఆపదలో ఉన్న స్పాట్ లో విడుదల ఇచ్చేటువంటి వాళ్ళు ఆదరణ అని అర్థం. అందుకని పరిశుద్ధాత్మను ఆ విధంగా స్పాట్ లో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా తక్షణమే రేపు పాటుగా మనకు విడుదల కలుగజేసేటువంటి వాడే ఆదరణ కలుగుతాం. అలాంటి పరిశుద్ధాత్మని మనం హృదయంలో మనసులో కలుగుతున్నా కనుక డైరెక్షన్ ఎగ్జామ్స్ మాత్రం ఇప్పుడు వెళ్ళకండి. ఇక అయిపోయిన వాక్యం చివరి 3 నిమిషాలు. 4వదిగా దేవుని పిల్లరా వారు సులభమైనటువంటి పద్ధతిగా తీసుకున్నారు. మనము కూడా చాలాసార్లు దేవుని పిల్లరా సులభమైనటువంటి పద్ధతిని తీసుకున్నారు. చివరి 3 నిమిషాలు తప్పనిసరిగా మీరు వినాలని ప్రేమతో మనవే. అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. నా మాటగా 27 అపోస్తల కార్యక్రమం చదవండి. క్రాస్ రోడ్స్ ఎడల్లాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి అన్నట్టు మాట్లాడడం తెలుసా? లెట్ us go to ఫినిక్స్ అని అన్నారు. ఫినిక్స్ కు మనం వెళ్దామన్నారు. అప్పుడు నోట్లోంచి మాట బయటకు వచ్చేది. ఈ చివరి కన్క్లూషన్ మీరు వినాలి. చివరి మాట లెట్ us go to ఫినిక్స్ అని అంటారు. ఫినిక్స్ మనం వెళ్దాం, ఫినిక్స్ కు మనం వెళ్దాం అని అంటారు. ఫినిక్స్ లో ఏముందో తెలుసా? యవనస్తులు మీకోసం చెబుతున్నారు. ఫినిక్స్ లో ఏముంది? ఏర్పుడు కన్నారు. దేర్ ఆర్ హోటల్స్. ఆ ఫినిక్స్ నుండి ప్రాంతానికి వెళ్తే తినడానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది. ఓడలు ఆహార ధాన్యాల ఆహారాన్ని ఎత్తి సముద్రంలో పడేసాం, సంచులు కడుగులు పడేసాం. కాబట్టి ఇప్పుడు తినడానికి లేదు. వన్స్ గో టు ఫినిక్స్ అనే ప్రాంతానికి వెళ్దాం పదండి. ఎదురుగాల్లో వెళ్ళిపోదాం, సముద్రంలో వెళ్ళిపోదాం, ప్రతికూల వాతావరణంలో వెళ్ళిపోదాం పదండి. అక్కడికి వెళ్తే హోటల్స్ ఉంటాయి. లోకంలో కూడా అదే. చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు చర్చికి వెళ్ళకుండా హోటల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు చర్చికి వెళ్ళకుండా బార్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎవరితో చేతులు సత్యం చెప్తుంటున్నారు. నేను దేవుళ్ళకి రాకముందు ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి గారి తమ్ముడికి ఒక బార్ ఉండేది కర్నూలులో. ఆ బార్ లో నేను అలాంటి క్లాస్ వాయించేటువంటి వాడిని. అన్ని కూడా సినిమా పాటలే వాయించేవాడు. దేనితో ప్రారంభిస్తామో తెలుసా? వినాయకుడి పాటతో ప్రారంభిస్తాను మ్యూజిక్. దేనితో ముగిస్తామో తెలుసా? నాగిని పాటతో ముగిస్తాను. మనుబోలేం తనుబోలేం వంటి పాట పాము కోసం ఉంటుందన్నమాట. అన్ని దేవతల కోసమే నేను వాయిద్యం వాయించేటువంటి వాడు. నా దగ్గరికి స్నేహితులు దేవుడు పంపించాడు. ఒరే నువ్వు క్రైస్తవులు అని చెప్పాడు వాడు. ఒరే నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు అయి ఉండి నీ టాలెంట్ ఏంట్రా? వాళ్ళు అంత పెద్దోళ్ళ బాధలో పెడుతున్నావు, చాలా తప్పు కదా, నువ్వు దేవుడి దగ్గరికి రా అన్నాడు. నిజమేనా తప్పేనా రా అన్నాను. నాకు తెలియక అమ్మాయి మిమ్మల్ని అవసరం తప్పులు వాయించొద్దు, నువ్వేంట్రా వినాయకుని పాటలు వాయిస్తావు, నాగిని పాటలు వాయిస్తామండి. జాజు 7 గంటలకు వెళ్ళేవాడిని, రాత్రి 11 వరకు వాయించేవాడిని 4 గంటలు. ఇంటికి వచ్చేసరికి 12. ₹1 తీసుకునేవాడిని కాదు, జీతం తీసుకునేవాడిని కాదు. తలాంతులు ఇప్పటి వరకు నేను నమ్ముకోలేదు. కానీ అన్ని దేవతల కోసం వాయించేవాడిని. నా తలాంతనంతా కూడా క్రైస్తవుడు అయి ఉంది. వాడు చెప్పాడు, నన్ను హెచ్చరించాడు, తప్పు చేస్తున్నావురా, నీ కాదు దేవుడికి వాడా. సరే నేను టెన్నిస్ విపరీతంగా కలబాట్లాడేవాడిని. అవి వెరీ గుడ్ టెన్నిస్ ప్లేయర్. నా స్టైల్ చూసి మా కోచ్ నన్ను చూసి ఇష్టపడేటువంటి వాడు, అంత బాగా ఆడేటువంటి వాడు. నా ఫ్రెండ్ వచ్చాడే, నువ్వు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఆటలాడేస్తున్నావు, లేదు లోషం కోసం వస్తుంది జాగ్రత్త. దేవుడి కోసం బార్లో డాన్స్ వాయించడం మానేశాను. చాలా బాగా టెన్నిస్ ఆటలాడుకుంటున్న వాడిని మంచిది కాదా నీకు అనేసరికి దేవుడి కోసం టెన్నిస్ కూడా మానేశాను. అన్నీ మానేశాను. ఇది చూస్తున్నటువంటి దేవుడు సినిమాలు కూడా మానేశాను అనుకున్నాడు. దేవుళ్ళకి రాకపోతే సినిమాలు ఎందుకు చూడాలి? అమితాబ్ రాష్ట్ర సినిమాలు చూశాను అంతే, అయిపోయింది. ఇది నాకు తెలియదు అప్పటికి. సరే నా సినిమా మానేశాను. దేవుడికి రావాలని మనసులో ఆశ కలిగి ఉన్నారు. సినిమాలు కూడా మానేశాను. దేవుడి కోసం నా టాలెంట్ వదిలేసుకున్నాను, బారులో వాయించాను. దేవుడి కోసం చాలా బాగా ఆటగాడిని, టెన్నిస్ ఆడేవాడు, మాట మానేశాను. దేవుడి కోసం సినిమాలు ముందుగానే మానేశాను. నాలో ఉన్న ఆశను గమనించినట్టు దేవుడు నన్ను రక్షణలో నడిపించాడు ఆదివారం మన. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా 31 సంవత్సరాలు అయింది. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నేను ఆయన విడిచిపెట్టలేదు. ఇప్పటికీ 1 సంవత్సరానికి 25 సంవత్సరాలు అయింది.
సేవ 25 సంవత్సరాలు వచ్చే సంవత్సరంలో నేను పూర్తి చేసుకోబోతున్నాను. కనుక నా రక్షణ అనుభవం 31 సంవత్సరాలు, నా సేవ అనుభవం వచ్చే సంవత్సరంతో 25 సంవత్సరాలు. దేవుడు ఇప్పటికీ కూడా నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఒంటి మీద ప్రతి గుడ్డ దేవుడిచ్చిందే, తినే ప్రతి వెతుకు దేవుడిచ్చిందే, తాగే ప్రతి గుడ్డ దేవుడిచ్చిందే, ప్రతిది కూడా దేవుడిచ్చిందే, పీల్చే గాలి కూడా దేవుడిచ్చిందే, వాడే ఖరీదైన వాహనాలు, సెల్ ఫోన్లు అన్ని కూడా దేవుడిచ్చిందే. నాదంతా ఒకటి ఉంది గర్వంగా, పాపం నేనది, అన్ని దేవుడే. అర్థమైందా? పాపమే మనది, అన్ని దేవుడే. మనమే పాపం చేసి సంపాదిస్తున్నాం. బట్ గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్. తన కృపలో దేవుడు సమర్పిస్తున్నాడు. చివరి నిమిషం ఫెనిక్స్ వెళ్ళిపోదామన్నారు. కారణం అక్కడ ఫోటోస్ ఉంటాయి. పౌరు ఉద్దేశం ఏంటి? ఏదో రోమాకి వెళ్దాం, సువార్త ప్రకటిద్దాం. వీళ్ళ ఉద్దేశం ఏంటి? తప్పించుకొని ఫెనిక్స్కి వెళ్దాం, అక్కడ ఫోటోస్ ఉంటాయి. రెండవది ఫెనిక్స్, బైబిల్లో దేనికి సాదృశ్యం? నామండి కాదు, ఫెనిక్స్ అంటే ఊరు ఉంటాయి, అది దేనికి సాదృశ్యం. రెండవదిగా దేవుడు మూవీస్, అక్కడికి వెళ్తే ఆ కాలంలో మరొక చలచిత్రాలు ఉండేవి, లైవ్ మనుషులు చూసేటువంటి వాడు. కాబట్టి సినిమాలకు సాదృశ్యం. యవనస్తులు నా మాట వినండి, సినిమాలు మానేయండి. యవనస్తులు నా మాట వినండి, బాటలు మానేయండి. యవనస్తులు నా మాట వినండి, అనవసరంగా అటు ఇటు తిరగడం మానేయండి. సినిమాలు కంప్లీట్ గా బంద్ చేయండి. దేవుడు తన కృపలో మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. మీరు అనుకోవచ్చు జయసుధ కూడా సాక్షిగా ఉంది. నాన్సెన్ జయసుధ ఎక్కడ సాక్షిగా ఉంది? ఎందుకు కోసం చెప్తుందా? కొట్టేటువంటి సంపాదించిన డబ్బులంతా కూడా ప్రభాస్ చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ చెప్తున్నాడు? ప్రభాస్ ఎక్కడ చెప్పడం లేదు. యేసు కోసం మాట్లాడుతున్నాడా? రాజా చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? రాజా యేసు కోసం చెప్తున్నాడు. ఆ పార్టీ తిరుగుతూనే ఉన్నాడు రాజా. ఆశీర్వాదించమని చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు రాజా. యేసు నిజమైన దేవుడు రక్షకుడని ఎంతమంది నడిపించగలుగుతున్నారు? ఇదంతా కూడా బతుకు తెలుగు ఒక కేవలం ఒక ఇది మాత్రం ఆధారం మాత్రమే. ఆధారం చేసుకుని బతుకుతున్నారు అందరూ కూడా. గాడ్ వాంట్స్ యు యాజ్ ఎ విట్నెస్. సజీవ సాక్షిగా దేవుడు కోరుకుంటున్నాడు. మూవీస్ ఉంటాయి అక్కడ, చలనచిత్రాలు డైరెక్ట్ గా మనసు చూద్దాం. ఫెనిక్స్ బైబిల్ దానికి సాదృశ్యం. మూడవదిగా దేవుడుగా గాస్పెల్స్ ఉంటాయి. ఉదాహరణ చెప్తాను, విపరీతమైన ఆటలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతే ఆహ్లాదకరం ఉంటుంది వాతావరణం. కాబట్టి ఫెనిక్స్కి వెళ్ళిపోదాం. వాళ్ళు అనుకున్నారు దేవుడుగా, వైట్ స్టే హియర్, ఎందుకు ఇక్కడ ఉండాలి మనం? ఫెనిక్స్కి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే తిండే చలనచిత్రాలు ఆటలు, ఎంటర్టైన్మెంట్, వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఫెనిక్స్ లో వెళ్ళిపోదాం. ఎవరందరూ మళ్ళీ చెబుతున్నారు, కమౌట్ ఆఫ్ దట్. అందులోంచి బయటికి రండి. విషయాన్ని గమనించాలి. ఎక్కడి నుంచి ఎంత దూరం అన్నారు తెలుసా? బైబిల్ చదివితే జియోగ్రఫీగా లెక్క తీస్తే ఫెనిక్స్ ఇస్ జస్ట్ 68 మైల్స్ అవే. ఇక్కడ నుంచి కేవలం 110-120 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఏదో ఒకలాగా ఏదో ఒక ఎదురుగారికి ఎదురొట్టి మనం వెళ్ళిపోయి ఫెనిక్స్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుడు మాత్రం ఫెనిక్స్ లేదు. ఓడ బద్దలైపోతుంది, షిప్ ఉంటే రెక్ట్, ఓడ బద్దలైపోతుంది, ముక్కలైపోతుంది. మీలో ఒక్కరికి మాత్రం హాని కలగదు, అందరూ సేఫ్ అన్నాడు దేవుడు. అంటే పౌలుతో పాటు 276 మంది సేఫ్ గా గమ్యం చేరుకున్నారు. ఎంత చక్కని మాట. దేవునికే మహిమ కలుగుతుంది కాదు. ఇప్పుడు అర్థమైందా? 4 రీజన్స్ హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు. నంబర్ 1, జాగ్రత్తగా ఉండాలి, బీ పేషెంట్, ఓర్పు సహనము కలిగి ఉండాలి హాస్పిటల్స్ ఉన్నప్పుడు. రెండవదిగా డోంట్ టేక్ ఎ ఓట్. మెజారిటీ ఏమంటున్నారు అదే నిజం అని ఎప్పుడు అధిక శాతం ఎప్పుడో. మూడవదిగా సైలెన్స్ టెస్టెడ్ ద విండ్స్ అనగా వాడు ద్వారాలను పరిస్థితులు పరీక్షించారు. అవును, మనకి ఏ పరీక్షలు దేన్ని పరీక్షించాలి అవసరం లేదు, పరిశుద్ధాత్మను తోడుగా ఉన్నాడు. నాలుగవదిగా అనగా సంతోషం, సులభం, క్షేమం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు సినిమా క్షేమం, బాధలు క్షేమం అని, నీ జీవితాన్ని నాశనం చేసి పెడతాయి. దేవుడి మాటలు దీవించిన కాక నేను ప్రార్థన చేయను, కేవలం పల్లవి మాత్రమే పడతాను. కోయరు వారు వేదిక వస్తారు, కోయరు వారు త్వరగా మ్యూజిషియన్స్ తో పాటు వేదికకి వస్తారు. నో ప్రేయర్.